హాయ్ అండి. మనకి బ్లౌజ్‌కి అలాగే హ్యాండ్స్‌కి అయితే పైపింగ్ థ్రెడ్ లేకుండా ఎలా వేసుకోవాలో ఇలా నీట్‌గా అయితే ఒకసారి చూసేయండి. చూసారు కదా ఎంత సన్నగా వచ్చిందో. మనకి థ్రెడ్ లేకపోయినా సరే మనం తీసుకునే ఏ క్లాత్ అయినా సరే ఇలా సన్నంగా అయితే వేసుకోవచ్చనమాట. అలాగే నేను నెక్‌కి, హ్యాండ్స్‌కి కూడా ఎలా వేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూడండి. ఫస్ట్ అయితే నేను నీట్‌గా లైనింగ్ కట్ చేసుకొని బ్లౌజ్ క్లాత్‌కి అయితే ఇలా నీట్‌గా కుట్టేసుకున్నాను. రౌండ్ నెక్ అయితే తీసుకున్నాను. అలాగే హ్యాండ్స్ కూడా బ్లౌజ్ని పెట్టి పొడవును చూసుకొని ఇలా లైనింగ్ అయితే జాయింట్ చేసాను. ఫస్ట్ అయితే మనకి నెక్కి అయితే ఎలా పైపింగ్ చేయాలో చూడండి. నేనైతే దానికి అపోజిట్ శారీ కలర్ అయితే గ్రీన్ కలర్ తీసుకున్నాను. హ్యాండ్స్కి అయితే ఫస్ట్ తీసుకుందాము. దీనికైతే స్ట్రైట్గానే తీసుకోవాలి. ఇలా 2 మడతల మీద ఫోల్డ్ చేసుకొని హ్యాండ్స్ లూజ్ ఎంత ఉందో చూసుకొని అలాగే మనకి ఎడల్పు అయితే ఇంచిన్నర తీసుకోవాలి. నేనైతే స్ట్రైట్గా ఇలా తీసేస్తున్నాను. ఎప్పుడు కూడా హ్యాండ్స్కి అయితే ఇలా స్ట్రైట్గానే తీసుకోవాలి. నెక్కి అయితే మనం క్రాస్గా తీసుకోవాలన్నమాట. హ్యాండ్స్కి అయితే ఇలా తీసుకున్నాం కదా, ఈ క్లాత్ పక్కన పెట్టుకొని ఇదే క్లాత్ని మళ్ళీ మనం క్రాస్గా వేసుకోవాలి. ఇలా క్రాస్గా వచ్చేలాగా చూసుకోవాలన్నమాట. క్లాత్ ఇలా క్రాస్గా వేసుకొని మళ్ళీ సేమ్ అలాగే 1.5 తీసుకొని మనకి అదే ఎడల్పు మొత్తం కూడా ఎంత పడుతుందో నెక్కి అంతా కూడా క్లాత్ నీట్గా కట్ చేసుకోవాలన్నమాట. నేనైతే 2 పీసెస్ కట్ చేస్తున్నాను ఈ నెక్కి. మీకు ఇంకా కావాలితే మనకున్న క్లాత్లోని ఇలా క్రాస్గా తీసుకొని కటింగ్ చేసుకొని వాటిని జాయింట్ చేసుకోవాలి. ఇలా నేనైతే 2 పీసెస్ వచ్చాయి కదా, 2 కూడా ఇలా కలిపి అయితే జాయింట్ చేసేస్తున్నాను. అలా జాయింట్ చేసిన దాన్ని మనకి ఒక సైడ్ అయితే క్లాత్ ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా జాయింట్ చేసాక మనకి ఈ క్లాత్ని అయితే ఒక సైడ్ నీట్గా ఫోల్డ్ చేసుకోవాలి. దారం పోగులు అవి మనకి ఊడకుంటానా, అంటే ఒక సైడే ఇలా పైకి ఫోల్డ్ చేసుకుంటే సరిపోతుంది. లైట్గాన మనకి ఎడల్పు ఎక్కువే తీసుకుంటాం కాబట్టి క్లాత్ కూడా సరిపోతుంది. ఇలా నీట్గా మొత్తం అంతా క్లాత్ అంతా నీట్గా కుట్టుకోవాలి. హ్యాండ్స్కి కూడా సేమ్ అలాగే ఒక సైడ్ అయితే ఫస్ట్ నీట్గా సైడ్ కుట్టేసుకుంటే మనకి ఏంటంటే జాయింట్ చేసేటప్పుడు దారం పోగులు అవి రాకుండా మనకి నీట్గా ఫినిషింగ్ వస్తుందన్నమాట. అందుకని ఇదైతే ఒక సైడ్ ఇలా నీట్గా కుట్టుకోవాలి. ఇలా కుట్టుకున్న దాన్ని నెక్కి ఆల్రెడీ మనకైతే రౌండ్ నెక్ తీసుకొని కుట్టుకున్నాం కదా, ఆ బ్యాక్ నెక్ అయితే ఇలా ఈ పైపింగ్ క్లాత్ అయితే ఎక్స్ట్రానే ఎక్కువగానే ఉండేలా చూసుకోవాలి. అలాగే మనకి నెక్ కట్ చేసేటప్పుడు ఖర్చు తీస్తాం కదా, ఆ ఎంత అయితే ఖర్చు తీసామో అదే విధంగా ఇలా 2 కలిపి జాయింట్ చేసుకోవాలి. మనకి ఆ సెంటర్లో క్లాత్ని పెట్టే పైపింగ్ అన్నది నీట్గా వస్తుందన్నమాట. ఎలాగ థ్రెడ్ వేయం కదా, ఈ క్లాత్ ఇదేని కాదు, ఎలాంటి క్లాత్ వేసినా సరే ఇలా కానీ వేసినట్టయితే పైపింగ్ చాలా బాగా వస్తుంది. మనకి థ్రెడ్ వేసి పని లేకుండా అనమాట. అన్ని పైపింగ్లకి అన్ని బ్లౌజులకి మనం థ్రెడ్ యూజ్ చేయం కాబట్టి ఇలా థ్రెడ్ యూజ్ చేయలేని బ్లౌజులకి అయితే ఈజీగా ఈ విధంగా మనకి పైపింగ్ వేసుకోవచ్చు అనమాట. ఇలా జాయింట్ చేసింది నెక్ మొత్తం కూడా చిన్న ఇలా ఘాట్లు అయితే నీట్గా పెట్టుకోవాలి. మనకి పైపింగ్ అన్నది ఇంకా ముడతలు రాకుండా నీట్గా వస్తుంది. ఈ మధ్యలో సెంటర్లో అన్నది మనకి ఆ క్రాస్ దగ్గర కూడా ఎక్కువ ఘాట్లు పెడతా ఉంటే మనకి ఆ క్లాత్ తిప్పినప్పుడు మట్టుకి ముడతలు రాకుండా నీట్గా వచ్చేస్తుంది. ఇలా ఘాట్లు పెట్టుకొని ఈ క్లాత్ని ఇలా లోపల ఫోల్డ్ చేసుకొని దానిపైన అయితే కుట్టు వేసుకోవాలి. అలాగే కుట్టు వేసేటప్పుడు మనకి ఏ సైజ్ అయితే కావాలో పైపింగు ఆ సైజుని ఇలా ఫోల్డ్ చేసుకొని కుట్టు వేసుకున్నట్టయితే మనకు అంతే సన్నంగా పైపింగ్ వచ్చేస్తుంది. చూసారు కదా, థ్రెడ్ వేసినట్టుగానే ఉంటుంది కానీ మనకి థ్రెడ్ అవసరం లేకుండా ఇలా నీట్గా పైపింగ్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఆ సెంటర్లో క్లాత్ ఉంటుంది కదా, ఈ ఫోల్డింగ్ చేసేటప్పుడు క్లాత్ ఆ సెంటర్లో ఉండేలాగే చూసుకోవాలి. అలాగే సెంటర్లో కూడా చూసారు కదా ఎంత నీట్గా వచ్చిందో, మనకి ముడతలు అవి రాకుండా ఆ జాయింట్ చేసేటప్పుడు కానీ అలాగే కట్టింగ్ చేసేటప్పుడు కానీ నీట్గా కట్ చేసుకున్నట్టయితే మనకి ముడతలు రావు. ఇలా నీట్గా పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. అయితే నెక్కి అయితే మనకి ఇలా పైపింగ్ అయితే అయిపోయింది కదా, మనకి హ్యాండ్స్కి కూడా ఎలా వేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూసేయండి. నెక్ అయితే చూసేయండి, ఎక్కడ కూడా ముడతలు రాకుండా ఎంత నీట్గా వచ్చిందో, మనకి రౌండ్ ఎలా కట్ చేసుకున్నామో పైపింగ్ కూడా అంత పర్ఫెక్ట్గా వచ్చిందనమాట. ఇలా సన్నంగాన పైపింగ్ అయితే ఇలా వేసుకోవడం చాలా ఈజీ. అలాగే లోపల సైడ్ మనకి ఇంకా క్లాత్ ఉంటుంది కాబట్టి మళ్ళీ రెండో కుట్టు కూడా ఆ క్లాత్ పైన వేసుకున్నట్టయితే ఇంకా ఫినిషింగ్ బాగుంటుంది. ఇప్పుడు ఈ హ్యాండ్స్కి అయితే మనకి స్ట్రైట్ క్లాత్ తీసుకున్నాం కదా, దీనికి కూడా ఒక సైడ్ నీట్గా ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఈ ఫోల్డ్ చేసిన క్లాత్ని మళ్ళీ బ్లౌజ్కి హ్యాండ్స్కి అయితే మనకి జాయింట్ చేసుకోవాలి. ఈ హ్యాండ్స్ కూడా మనకి లైన్ జాయింట్ చేసుకొని రెడీగా ఉంది కదా, ఈ డౌన్ సైడ్ అయితే 2 కలిపి ఖర్చు ఉండేలాగే చూసుకోవాలి. ఆ సెంటర్లో మనకి లైట్గా ఖర్చు తీస్తాం కదా,
ఆ ఖర్చు చూసుకొని రెండు కూడా ఒకేలాగా ఉండేలాగా స్ట్రైట్గా జాయింట్ చేసుకోవాలి. ఈ జాయింట్ చేసుకున్నాక మళ్ళీ అదే ఫోల్డింగ్ని ఇలా కిందికి సైడ్ ఫోల్డ్ చేసుకొని మనకి ఎంత సైజు కావాలంటే అంత సైజు కూడా ఫోల్డింగ్ ఉంచుకొని కుట్టు వేసుకుంటే ఇది కూడా మనకి పైపింగ్ అయితే రెడీ అయిపోతుంది. కానీ ఇంకా మనకి బెల్ట్ టైప్లో రావాలంటే మనకి ఆల్రెడీ క్లాత్ పెద్దదే తీసుకున్నాం కాబట్టి ఎడల్పు కూడా ఇంకా క్లాత్ లోపలికి ఉంటుంది. ఇలా పైన వేసుకున్నాక దానిపైన రెండో కుట్టు కూడా మనం గ్యాప్ ఇచ్చి కుట్టు వేసుకున్నట్టయితే హ్యాండ్స్ కూడా చూడడానికి చాలా బాగుంటుంది. ఇలా కుట్టు వేసుకున్నాక లోపల సైడ్ అయితే మనకు చూడండి ఈ క్లాత్ వచ్చింది కదా, దానిపైన ఇలా లోపలికి తిరిగేసుకొని ఒక కుట్టు వేసుకున్నట్టయితే మనకి ఇంకా చేతి పని అవసరం ఉండదన్నమాట, నీట్గా ఉంటుంది. హ్యాండ్స్ అయితే చూసారు కదా, నెక్ హ్యాండ్స్ కూడా పైపింగ్ అయితే చాలా నీట్గా వచ్చింది. అలా మీరు ట్రై చేయండి, నచ్చితే లైక్ చేయండి.